తన తండ్రి ఆశయాల సాధనకై మంతని ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పట్టణంలోని శ్రీపాద చౌక్, రావుల చెరువు కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం విద్యుత్ మిషన్తో లబ్ధిదారులకు జీరో బిల్లును అందించారు మంత్రి శ్రీధర్ బాబు. మంతని ప్రాంతాన్ని శాంతి భద్రతలతో కూడిన చదువుల తల్లి ప్రాంతంగా ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం మరి వారి జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా చేయాలని ఆలోచన చేసి సోదరులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, విజయ రమణారావు గారు, వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరి శ్రీపాదరావు గారు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకుల్లో ఒకరు. వారిని ప్రభుత్వం గుర్తించే విధంగా వారి జయంతోత్సవాలను అధికారపరంగా చేయాలని వారి విజ్ఞప్తి చేయడంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు, నా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతోత్సవాలని ప్రభుత్వ పరంగా చేసినందుకు కూడా మొదటగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా ప్రాంత వాసులందరి తరఫున ఈరోజు రాష్ట్ర ప్రధానికాని తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సోదరులు ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, విజయ రమణారావు గారికి, రాజ్ ఠాకూర్ గారికి కూడా మా ప్రాంత వాసుల తరఫున వారు ఒక మంచి విజ్ఞాపన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ఒక మంచి ఆలోచనలు కూడుకొని విలువలతో కూడుకున్న రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో వారు ముందుకొచ్చి నిలబడి మరి మాకు తెలియకుండానే ఒక ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మీరందరూ కూడా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రాంతవాసుల ఆశయం మేరకు నన్ను శాసనసభ్యునిగా మరి కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు సోనియా గాంధీ గారు, నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు మంత్రివర్గ స్థానం ఇచ్చి ఈ ప్రాంతానికి సేవ చేయాల, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మందికి మేలు చేయాలి, విద్యాపరంగా ఉపాధి పరంగా అని